ఇక ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణలో గుజరాత్లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన వార్త కనిపిస్తూ ఉంది. గాల్లోంచి రాలి పిడుగులా పేలి గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం. అహ్మదాబాద్లో విమానం కుప్పకూలడంతో బీజే మెడికల్ కళాశాల హాస్టల్ భవనం చుట్టూ కూడా కమ్ముకున్న పొగలు అంటూ ఫోటో ఐటం కనిపిస్తోంది. దాదాపు 265 మందికి పైగా ఈ ప్రమాదంలో మృతి చెందారు. టేకాఫ్లోనే కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం. మృతుల్లో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది. మెడికల్ కాలేజీపై పడడంతో మరో 24 మంది మృతి చెందారు. అందులో మెడికోలు ఉన్నారు, అనేక మంది విద్యార్థులు ఉన్నారు. ఊహించని ప్రమాదంతో నిన్న యావత్ దేశమే కాదు ప్రపంచం నివ్వెరపోయిన పరిస్థితి. ఏకంగా ఎయిర్ ఇండియాకు సంబంధించిన విమానం ఒక్కసారిగా కుప్పకూలడంతో 265 మంది చనిపోవడం అనేది అందరినీ కూడా తీవ్రమైన ఆవేదనకు గురి చేసిన సందర్భాన్ని మనం చూసాం. ప్రమాదం జరిగిన తీరు కూడా చాలా దారుణంగా ఉన్న నేపథ్యంలోనే మృతుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితిని నిన్న మనం క్షేత్రస్థాయిలో కూడా చాలా స్పష్టంగా చూసిన సందర్భం కనిపించింది. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇప్పటికే దర్యాప్తును ఎయిర్ ఇండియా ప్రారంభించింది. జనావాసాలపై కూలిన బోయింగ్ డ్రీమ్ లైనర్ 7878 బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలోకి చొచ్చుకెళ్లిన విమానం. మృతుల్లో 61 మంది విదేశీయులు ఉన్నారు. అందులో ఎక్కువ మంది బ్రిటన్కు సంబంధించిన వారు ఉన్నట్టుగా జాబితాను చూస్తే తెలుస్తూ ఉంది. అందులో 13 మంది చిన్నారులు కూడా ఉండడం అనేది అత్యంత బాధాకరం. విదేశీ ప్రయాణానికి బయలుదేరుతున్న సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అంచనా వేశారు. సాంకేతిక లోపాలే ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనా. ప్రమాదంతో నివ్వెరపోయిన దేశం. రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి. శోకతప్త కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన కేసీఆర్. మృతుల కుటుంబాలకు కోటి చొప్పున టాటా గ్రూప్ ఎక్స్గ్రేషియా. మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలని సుబ్రహ్మణ్య స్వామి నిన్న డిమాండ్ చేశారు. అయితే ఈ ప్రమాదంలో అత్యంత విషాదకరమైన మరో వార్త. గుజరాత్కు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆయన ఈ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఎయిర్ ఇండియా ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం మృతి అంటూ ఈ వార్త కనిపిస్తుంది. ఊహించిన ప్రమాదంలో అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతూ ఏకంగా ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన విజయ్ రూపానీ దుర్మరణం చెందడం అనేది ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రజల్లో కావచ్చు, ఆయన అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపిన సందర్భం నిన్న మనకు అడుగడుగునా కూడా కనిపించింది. ఇక పిడుగుపాటుకు 6 మృతి అంటూ మరో వార్త కూడా కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి దాదాపు 6 మృతి చెందారు. ఈ క్రమంలో వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు అన్నిటికంటే ముఖ్యంగా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే వర్షాలు పడుతున్న సందర్భంలో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వార్తలు అన్ని పత్రికల్లో కూడా ఫస్ట్ పేజ్లో హైలైట్ అయిన సందర్భం మనకు కనిపిస్తోంది. ఈనాడులో కూడా ప్రధానంగా ఈ ప్రమాదానికి సంబంధించిన వార్తను ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ పేజ్లో వచ్చిన వార్త చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విహంగ విస్ఫోటనం. అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం. అందులో నుంచి 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది దుర్మరణం చెందారు. వైద్య కళాశాల సముదాయంపై పడడంతో మరో 24 మంది మృతి చెందిన సందర్భం కూడా కనిపిస్తోంది. మృతుల్లో మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్న అంశానికి సంబంధించిన వార్త కూడా అన్ని పత్రికల్లో హైలైట్ అవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బోయింగ్ విమానాలు ఎంత సురక్షితం అంటూ కూడా ఒక వార్త ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అహ్మదాబాద్ ప్రమాదంతో తలెత్తుతున్న సందేహాలు అంటూ ఈ వార్త. గాల్లోకి లేచే సమయంలోనే అక్కడ సాంకేతికపరమైన సమస్యలు తలెత్తడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రమాదాలు మున్ముందు జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజానికం కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే విమాన ప్రమాదాలు అనేవి నివారించాల్సిన అవసరం ఉంటుంది. అత్యంత సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంతటి సాంకేతిక పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కూడా ఇంకా ప్రమాదాలు జరగడం అనేది అత్యంత బాధాకరంగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇక సాక్షి పత్రికకు సంబంధించిన విషయాన్ని కూడా తీసుకుందాం. సాక్షి పత్రికలో కూడా మనకు ఇదే అంశానికి సంబంధించిన వార్త థర్డ్ పేజ్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మహా విషాదం శీర్షికన వారు ఈ వార్తను ప్రచురించారు. ఎయిర్ ఇండియా విమానానికి ఘోర ప్రమాదం. మెడికల్ కాలేజీపై కుప్పకూలి పేలిపోయిన డ్రీమ్ లైనర్. 265 మంది దుర్మరణం. అహ్మదాబాద్లో ఘోరం. విమానంలోని 242 మందిలో బతికింది ఒకే ఒక్కరు. అది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి. ఒకరు ఆ ప్రమాదం నుంచి మృత్యుంజయుడిగా బయటపడడం అనేది మనకు నిన్న విజువల్స్ కూడా సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ ఛానల్లో కూడా విస్తృతంగా కనిపించిన సందర్భం. మృత్యుంజయుడు ప్రమాదం నుంచి బయటపడి వస్తున్న రమేష్ విశ్వాస్ కుమార్ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. ఊహించని విధంగా ఆయన ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడడం అనేది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి. ఆయన విచారిస్తే, ఆయనతో మాట్లాడితే
ఆయన ప్రస్తుతం చికిత్స అయితే పొందుతున్నారు. ఆయనతో మాట్లాడితే ప్రమాదం జరిగిన సందర్భంలో ఏం జరిగింది లోపల అనే వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. అలాగే విమానంలో రాజస్థాన్కు సంబంధించిన డాక్టర్ కోమి వ్యాస్ కుటుంబం అంటూ ఫోటో ఐటమ్ కూడా కనిపిస్తోంది. తన కుటుంబంతో పాటు విమాన ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఈ ప్రమాదానికి గురయ్యారు. ఆ సందర్భంలో ఆయన తీసుకున్న ఒక సెల్ఫీ, అందులో భార్య అలాగే పిల్లలు 3 చిన్నారులు వారందరూ కూడా కనిపిస్తున్నారు. వారందరూ కూడా ఈ విషాదంలో కన్నుమూయడం బాధాకరం. అందరినీ కూడా తీవ్రంగా కలిచివేసిన ఫోటో ఇది. ప్రతి ఒక్కరిని కూడా తీవ్ర ఆవేదనకు, తీవ్ర బాధకు గురి చేసిన పరిస్థితి అందరినీ కూడా కట్టతడి పెట్టించింది. చిన్నపిల్లలు కూడా ఈ ప్రమాదంలో చనిపోవడం అనేది అందరినీ కూడా తీవ్రంగా బాధించిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. హాస్టల్లో ఉన్న వారిలో దాదాపు 24 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఉజ్వలమైన భవిష్యత్తు మెడికోలు వారంతా కూడా ఉన్నత చదువుల కోసం భవిష్యత్తులో వైద్య వృత్తిలోకి అడుగు పెట్టబోతున్న మెడికోలు ఉంటున్న ఒక భవనంపై అనేది ఈ కుప్పకూలడం అనేది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి, దిగ్భ్రాంతికి గురి చేసిన సందర్భం. వారిలో 24 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. వారు ఊహించకుండా, అంటే సాధారణంగా తమ భవనంలో వారు అందరూ కూడా ఉన్నారు, హాస్టల్ భవనం అది, అందరూ కూడా అందులో ఉన్న సందర్భంలో ఊహించని విధంగా ఒక్కసారిగా విమానం తమ భవనంపై కుప్పకూలడం అనేది అందరినీ తీవ్ర విషాదానికి గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రపతితో పాటు ప్రధాని, ఇతర ప్రముఖులందరూ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన అంశం అన్ని పత్రికల్లో కూడా ఈరోజు ప్రధానంగా హైలైట్ అవుతున్న పరిస్థితి. ఈ ప్రమాదంపై ఇప్పటికే విచారణ ప్రారంభమైంది, దర్యాప్తు ప్రారంభమైంది. ఎందుకోసం ఈ ప్రమాదం, ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకుందనేది తప్పకుండా సమగ్రంగా విచారణ చేయాల్సిన బాధ్యత, అవసరం కూడా ఎయిర్ ఇండియాపై కనిపిస్తుంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రమాదాలు మున్ముందు జరగకుండా ప్రయాణికుల భద్రతకు సంబంధించి దేశ ప్రతిష్టను కూడా కాపాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే విదేశాలకు ప్రయాణించే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఇందులో మరణించిన నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అవసరమైన పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నమస్తే తెలంగాణలో వచ్చిన మిగతా వార్తలు కూడా ఒకసారి చూద్దాం. గల్లీలో దందాలు, ఢిల్లీలో దండాలు అంటూ నిన్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ను నమ్మితే కాంగ్రెస్ ఖతమే అంటూ ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ఒకటే, బీజేపీ ఎంపీలను గెలిపించడం కోసమే వీక్ అభ్యర్థులను నిలబెట్టిన రేవంత్ రెడ్డి అంటూ నిన్న వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 మంది బీజేపీ ఎంపీల్లో 7గురిని గెలిపించిన ఘనత ఆయనకే దక్కింది. బీజేపీ ఎంపీలు ఉన్న చోట మంత్రులు ఏరి ఓటుకు నోటు కేసు ఎటుపోయింది. రేవంత్ను నమ్ముకుంటే కాంగ్రెస్ ఖతమే అంటూ ఆయన హెచ్చరించారు. తెలంగాణకు ఆత్మ కేసీఆర్ గారని ఆయన స్పష్టంగా అభివర్ణించిన సందర్భం కనిపించింది. గల్లీలో దందాలు చేస్తూ ఢిల్లీలో దండాలు పెడుతున్నారు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం కనిపిస్తూ ఉంది. బీజేపీ ఎంపీలు ఉన్న చోట మంత్రివర్గ విస్తరణలో తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ సర్కార్, తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ సర్కార్ విస్తరణలో కూడా అక్కడ మంత్రులను నియమించకపోవడం అనేది కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు ఒక నిదర్శనంగా నిలుస్తుందని వేముల ప్రశాంత్ రెడ్డి నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా కేవలం బీజేపీ ఎంపీలను గెలిపించేందుకే గతంలో అనేక మంది బలహీనమైన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలిపి పరోక్షంగా బీజేపీకి సహకరిస్తున్నారు. అందుకోసమే బీజేపీ ఎంపీలు 8 మంది తెలంగాణలో గెలిచారు. మరోవైపు విస్తరణలో కూడా ఏకంగా బీజేపీ ఎంపీలు ఉన్న చోట క్యాబినెట్కు సంబంధించిన బర్తులు కేటాయించకపోవడం, అక్కడ ఖాళీగా ఉంచడం అనేది బీజేపీకి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తున్న సహకారానికి ఒక నిదర్శనంగా నిలుస్తుందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అలాగే 2029 లోక్సభ ఎన్నికలకు ముందే మహిళలకు 33% రిజర్వేషన్లు అంటూ మరో వార్త కూడా కనిపిస్తుంది. జనగణన అలాగే కులగణన పూర్తయ్యాక డీలిమిటేషన్, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ల అమలు, కేంద్ర ప్రభుత్వం యోచన, జనాభా ప్రాతిపదికన పునర్విభజనను వ్యతిరేకిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు అంటూ ఈ వార్త కూడా అత్యంత కీలకమైంది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేసి తెలంగాణకు కావచ్చు, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం అనే అంశం కూడా ప్రస్తావనకు వస్తున్న నేపథ్యంలో దానిపై ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణాది రాష్ట్రాలకు, అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి గతంలో కుటుంబ నియంత్రణను పాటించి కేంద్ర ప్రభుత్వం ఆలోచనను అమలు చేసిన ఒక రాష్ట్రానికి, ప్రాంతానికి అన్యాయం చేసి ప్రజా ప్రాతినిధ్యం లేకుండా అత్యున్నత చట్టసభైన పార్లమెంట్లో, దేశ అత్యున్నత చట్టసభైన పార్లమెంట్లో ప్రజా ప్రాతినిధ్యం లేకుండా తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రాతినిధ్యం తగ్గేలా ఒకవేళ గట అలాంటి ఆలోచన చేస్తే మాత్రం తప్పకుండా ఆగ్రహం వ్యక్తం చేస్తాం, దాన్ని వ్యతిరేకిస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ సమాజం స్పష్టం చేసింది. బీఆర్ఎస్ కూడా చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి మాత్రం స్వాగతించిన సందర్భం మనం చూసాం. తప్పకుండా మహిళా రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందనే బాధ్యత, అవసరం కూడా ఉంది. ఆ అంశాన్ని మాత్రం తప్పకుండా సమర్థిస్తున్నారు. కానీ తెలంగాణకు సంబంధించిన ఎంపీ సీట్ల సంఖ్యను తగ్గిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదని గతంలోనే కుండబద్దలు కొట్టిన సందర్భం మనం చూసాం. ఇక తుపాకీ గురిపెట్టి దోపిడీ అంటూ మరో వార్త. కొంపెల్లిలో కిరాణా షాప్లో 5 లక్షలతో పరారీ. గతంలో
10 లక్షల విలువైన వస్తువులు వ్యాన్లో చోరీ చేశారనే అంశానికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తుంది. అలాగే వరి ఎందుకు వేస్తున్నారు, ధాన్యం పేరుతో చెత్త తీసుకొస్తున్నారు, మిల్లర్లు నాణ్యత చూసి కట్ చేస్తారులే, మిల్లర్లపై చర్యలు తీసుకోకుండా ఉల్టా రైతులనే గద్దించిన కలెక్టర్, కొనుగోళ్లలో కోతలు వద్దని వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే నిర్లక్ష్యపు సమాధానం అంటూ ఈ వార్త కనిపిస్తుంది. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ పరిణామంతో రైతులు తీవ్రమైన ఆందోళనకు ఆవేదనకు గురైన పరిస్థితి కనిపిస్తోంది. వరి ఎందుకు వేస్తున్నారు, అలాగే ధాన్యం పేరుతో చెత్త తీసుకొస్తున్నారని వ్యాఖ్యానించిన నేపథ్యంలో వారంతా కూడా తీవ్రమైన ఆవేదనకు గురైనట్టుగా కనిపిస్తూ ఉంది. రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగిపోతున్న పరిస్థితి. 508కి తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దిగుబడులు రాక ఆందోళన, అప్పులు తీర్చలేక బలవన్మరణం. హన్మకొండ జిల్లాలో మరో విషాదం అంటూ వార్త ఇప్పటికే చూస్తూ ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల్లో ఇప్పటికే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. అనేక రకాల ఇబ్బందులు, రుణమాఫీ కాకపోవడం, పెట్టుబడి సాయం అందకపోవడం, దీనికి తోడుగా ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందకపోవడం, దీనికి తోడుగా ఇప్పుడు తాజాగా మరోసారి సీజన్ ప్రారంభమైన పెట్టుబడి సాయం అందకపోవడం, దానికి సంబంధించిన ప్రకటన కావచ్చు, ప్రతిపాదన కావచ్చు ప్రభుత్వం నుంచి లేకపోవడంతోనే ప్రజల్లో ఈ ఆగ్రహం వ్యక్తమవుతుంది. అలాగే రైతాంగంలో ఈ ఆవేదన కావచ్చు, ఈ బాధ కావచ్చు, ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితి కూడా పెరిగిపోతున్న సందర్భం కనిపిస్తోంది. ఇక మరో కీలకమైన వార్త, రాష్ట్రంలో విద్యారంగం సర్వనాశనం అంటూ వార్త కనిపిస్తోంది. రాష్ట్రంలో గురుకులాలను భారీగా పెంచిన ఘనత కేసీఆర్దే. బీహార్ స్కూళ్ల గురించి మోదీకి లేఖ రాసిన రాహుల్, తెలంగాణ స్కూళ్ల పరిస్థితిపై కూడా లేఖ రాయాలి. బీహార్ కంటే అధ్వానమైన స్థితిలో తెలంగాణ స్కూళ్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో మోసం, కాంగ్రెస్ది ఫోటోషాప్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం అంటూ ఈ వార్త కనిపిస్తుంది. ఇక్కడ కీలకమైన పరిణామం, ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఏకంగా ప్రధానికి లేఖ రాశారు. బీహార్లో అక్కడ గురుకులాల్లో అత్యంత దారుణమైన పరిస్థితి నెలకొనుంది. అక్కడి గురుకులాలను బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలి, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వతమైన పరిష్కారం కనుగొనాలని రాహుల్ గాంధీ ప్రధానమంత్రికి లేఖ రాశారు. అయితే తెలంగాణకు సంబంధించి గతంలో ఎన్నికల ప్రచారంలో ఇక్కడ విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు రకరకాల హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ తెలంగాణకు సంబంధించిన గురుకులాల గురించి ఎందుకు మాట్లాడడం లేదనేది ఇక్కడ ప్రధానంగా నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించిన పరిస్థితి మనకు కనిపించింది. తెలంగాణలో 1000కి పైగా గురుకులాలను ప్రారంభించి విద్యపై పెట్టే పెట్టుబడి ప్రభుత్వానికి భారం కాదు, బాధ్యత అనే ఆలోచనతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనతో రూపుదిద్దుకున్న గురుకులాల్లో ఏ విధంగా విద్యా కుసుమాలు వికసించాయో తెలంగాణ సమాజం చూసింది. పెద్ద ఎత్తున పేద, బడుగు, బలహీన వర్గాలకు అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తమ కుటుంబాలకు పేరు తీసుకొచ్చిన పరిస్థితి, వారంతా కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతున్న సందర్భం. అలాంటి గురుకులాలను తెలంగాణలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేస్తూ ఉంటే ఎందుకు దానిపై రాహుల్ గాంధీ మాట్లాడడం లేదు, దానిపై ఎందుకు స్పందించడం లేదు? తెలంగాణకు సంబంధించిన కష్టాలు కావచ్చు, కన్నీళ్లు కావచ్చు, తెలంగాణ విద్యార్థులకు సంబంధించిన ఇబ్బందులు మీకు కనిపించడం లేదా? తెలంగాణ గురుకులాలు కదా, కేవలం బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలున్న రాష్ట్రంలో, ఎన్నికలున్న ప్రాంతంలో మాత్రమే రాజకీయాలు మాట్లాడతారు తప్ప నిజమైన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, నమ్మి అధికారం ఇచ్చిన తెలంగాణ విషయంలో మాత్రం ఎందుకు ఇలాంటి నిర్లక్ష్యపు వైఖరి కావచ్చు, ఇలాంటి అణచివేత వైఖరిని మీరు కొనసాగిస్తున్నారని నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా సూటిగా రాహుల్ గాంధీని ప్రశ్నించిన పరిస్థితి. అంశానికి సంబంధించిన ఐటమ్ మనకు సమగ్రంగా నమస్తే తెలంగాణలో ఇక్కడ కనిపిస్తుంది. నిన్న రాహుల్ గాంధీపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసిన వార్త ఓవైపు కనిపిస్తూ ఉంటే, మరోవైపు అదే అంశానికి సంబంధించి మైనార్టీ గురుకులాలకు సంబంధించిన మరో పరిణామం కూడా నిన్ను చోటు చేసుకుంది. మైనార్టీ గురుకులాలకు ఆ భవనాలను అద్దెకిచ్చిన యజమానులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తాళం వేసిన పరిస్థితి. 14 నెలలుగా భవనాలకు సంబంధించిన అద్దె బకాయిలు, తాళాలు వేసిన భవన యజమానులు హడావిడిగా ఇతర సొసైటీల్లో విడుదల. మైనార్టీ గురుకులాల్లో కానరాని స్పందన. అన్ని గురుకులాల్లో కూడా దాదాపు 400 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్టుగా వివరాలు అందుతూ ఉన్నాయి. మైనారిటీ గురుకులాలకు ఏకంగా తాళం వేయడంతో అక్కడికి వచ్చిన టీచర్లు వారంతా కూడా గేటు బయటే నిలిచిపోయిన పరిస్థితి. విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వారంతా కూడా గురుకులాలకు చేరుకుంటున్న పరిస్థితి. వారంతా కూడా తమ చదువులను, తమ మరో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో గురుకులాలకు ఏకంగా భవన యజమానులు దాదాపు 400 కోట్లకు పైగా బకాయిలు ఉండడంతో 14 నెలలుగా తమ భవనాలకు అద్దె చెల్లింపులు లేకపోవడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవనాలు ఖాళీ చేయాలి, లేకపోతే డబ్బులను అలాగే బకాయిలను విడుదల చేయాలని వారంతా డిమాండ్ చేయడంతో
ఈ పరిస్థితి తలెత్తిన సందర్భం హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలోని మైనార్టీ గురుకుల పాఠశాల పరిస్థితి ఇది. గేటుకు యజమాని తాళం వేయడంతో బయటే వేచి ఉన్న టీచర్లు అలాగే ఇతర సిబ్బంది అంటూ ఈ ఫోటో ఐటమ్ కనిపిస్తూ ఉంది. అయితే అప్పటికే పెద్ద ఎత్తున దీనిపై పత్రికల్లో కావచ్చు, మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపడంతో హడావిడిగా ఇతర సొసైటీల్లో నిధులు విడుదల అంటూ వార్త కనిపిస్తూ ఉంది. అలాగే గురుకులాలను గాలికి వదిలేసిన సర్కార్, బాగ్లింగపల్లి మైనార్టీ గురుకులానికి తాళం వేసిన ప్రభుత్వ అసమర్థత, ఎమ్మెల్యే ముఠా గోపాల్ అంటూ వార్త. నిన్న ముఠా గోపాల్ గారు అక్కడ చేరుకొని పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఆయన ఆరా తీశారు. దీంతో పాటుగా ఇది గురుకులాలను గాలికి వదిలేయడం వల్లే సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలంటే వెంటనే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఒక గ్రీన్ ఛానల్ ద్వారా పూర్తిగా నిధులను విడుదల చేసి రాష్ట్రంలో 1000కి పైగా ఉన్న గురుకులాలు కావచ్చు, అద్దె భవనాల్లో కొనసాగుతున్న భవనాలు ఏవైతే ఉన్నాయో, గురుకులాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వెంటనే ప్రారంభించాలి. ఆ బకాయిలను పూర్తిగా విడుదల చేసి విద్యా సంవత్సరానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పేసి వారంతా కూడా కోరుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక తెలంగాణ టుడేకి సంబంధించిన పత్రికలో ప్రధానంగా వచ్చిన వార్తలు, మెనీ డెడ్ ఇన్ ప్లేన్ క్రాష్ అంటూ నిన్న గుజరాత్లో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన వార్త. లండన్ బౌండ్ ఏఐ ప్లేన్ క్యారింగ్ 242 పీపుల్ క్రాష్డ్ ఇంటూ మెడికల్ కాలేజ్ క్యాంపస్ ఇన్ అహ్మదాబాద్ అంటూ ఈ వార్త కనిపిస్తుంది. మనం ప్రమాద తీవ్రతను పూర్తి స్థాయిలో ఈ చిత్రంలో చూడవచ్చు. ఏ విధంగా విమానం వచ్చి దూసుకెళ్ళిందో. ఈ భవనంలోనే మెడికల్ కాలేజీ కొనసాగుతోంది, మెడికల్ హాస్టల్ కొనసాగుతోంది, మెడికల్ కాలేజీకి సంబంధించిన హాస్టల్. అందులోనే విద్యార్థులు ఉన్నారు. దాదాపు 25 మందికి పైగా విద్యార్థులు కూడా చనిపోయిన బాధాకరమైన సంఘటన నిన్న గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు, ప్రమాదం జరుగుతున్న తీరుకు సంబంధించిన దృశ్యాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 6 కిల్డ్ ఇన్ లైట్నింగ్ స్ట్రైక్ అంటూ నిన్న పిడుగుపడి దాదాపు 6 ఆదిలాబాద్ జిల్లాలో 6 అమాయకులు ప్రాణాలు వదలడం అనేది కూడా అత్యంత విషాదకరమైన వార్త. 7 ఫార్మ్ లేబరర్స్ సస్టైన్డ్ ఇంజరీస్ ఇన్ దిస్ ఇన్సిడెంట్ అంటూ మరో 7 కూడా తీవ్రంగా గాయపడిన సందర్భం ఉంది. ఈ క్రమంలోనే రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ పనులకు వెళ్ళిన సందర్భంలో పిడుగుపాటుకు గురయ్యే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రైతాంగం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. యాక్ట్రెస్ బుక్డ్ ఫర్ అబ్యూజింగ్ స్టాఫ్ అంటూ వార్త కూడా మనకు చూస్తూ ఉన్నాం. ప్రెగ్నెంట్ విమెన్ ఇన్ రిమోట్ టీజీ విలేజెస్ ఫేస్ మాన్సూన్ రిస్క్స్ అంటూ మరో వార్త కూడా కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాలు అన్నిటికంటే ట్రైబల్ ఏరియాస్లో ఉంటున్న మహిళలు, గర్భిణీలు ప్రధానంగా ఈ వర్షాకాలంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఆ అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ ఇది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.